ఆఫీస్ ముందు ఉన్నాము. ఇప్పుడే లోపల పోయి ఈ పిటిషన్ ఇచ్చినాము. విషయము మీకు ఒక్కసారి బ్రీఫ్ చేసిన ఏంటంటే, ఒక తప్పుడు కేసు, ఒక దొంగ కేసు అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఆంధ్ర పోలీసులు తెలంగాణ జర్నలిస్టు మీద ఒక కక్ష సాధింపు చర్యగా బుక్ చేసి బొబ్బిలిలో సేమ్ జర్నలిస్ట్ను అంతకుముందు కర్నూలులో కూడా ఒక తప్పుడు కేసు బుక్ చేసి 3rd డిగ్రీ టార్చర్ చేసి మళ్ళీ ఇంకో కేసు బొబ్బిలి ఎక్కడో విజయనగరం జిల్లాలో బుక్ చేసి అక్కడి నుంచి 2.5 నెలల కింద తనను అరెస్ట్ చేసేందుకు ఇక్కడికి వస్తే అసలు అనని పదాన్ని నువ్వు ఎట్లా అన్నావా అని చెప్పి తన పోలీసులతో మేము వారించినాం. ఆ రోజు వదిలిపెట్టిపోయినరు. మళ్ళీ దొంగల లెక్క సివిల్ డ్రెస్లో టీ షర్ట్స్, జీన్ ప్యాంట్స్లు అటువంటి డ్రెస్సెస్ వేసుకొని వచ్చి ఒక ఎర్ర కలర్ కారు, ప్రభుత్వ వాహనం కాకుండా ఉండి వెనుక నెంబర్ ప్లేట్ కూడా పలిగిపోయి ఉన్న దాంట్లల్లా లిటరల్గా ఎవరి దగ్గరకు వచ్చినా కానీ ఇంటికి వచ్చి బనీన్ మీద ఉంటోని అన్నం తింటోని పట్టుకొని ఇట్లా లేపి ఆ బనీన్ అట్లా కాలర్ పట్టుకొని కిందికి 3 ఫ్లోర్లు గుంజుకొని వస్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే అట్లా గుంజుకరారు. సో ఈ కిందికి వచ్చేవరకు అసలు ఎవరు నా భర్తని అట్లా తీసుకుపోతుర్రు, గొర్రెను గుంజుకపోయినట్టు గుంజుకపోతుర్రు, మీరు ఎవరని చెప్పని భార్య అడ్డుపోయింది. భార్య విజయలక్ష్మి అడ్డుపోయింది. చేతులు వాటి అటు ఇటు గుంజుతుంటే అప్పుడు కింద వీళ్ళు వాడకట్టోళ్ళు అందరూ జమ అయ్యి, అరే ఎవరైనా మీరు గట్లెందుకు గుంజుకపోతున్నారు, ఇదెక్కడ పద్ధతి, మీరు ఎవరు అంటే మాకు మా పోలీసులను పిలువని లోకల్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చినాక వచ్చే వరకు వీళ్ళు అక్కడే ఉండి వారెంట్ ఉన్నది చెప్తున్నారు. అది విజువల్స్ అన్ని చూసినాం. ఒకవేళ అరెస్ట్ చేసేది ఉంటే, ఎవరైనా అరెస్ట్ చేసేది ఉంటే పోలీసు వాళ్ళు వచ్చేది ఉంటే వాళ్ళు డ్రెస్లో రావాలి, లేకపోతే పోలీస్ వెహికల్ అని ఉండాలి, లేదు వేరే రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి లోకల్ పోలీసు వాళ్ళకని చెప్పాలి, లోకల్ పోలీసు వాళ్ళు ఉండాలి. సో ఎవరు తీసుకుపోతున్నారు ఏంది, ఆల్రెడీ ఒక 4 నెలల కింద తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి నానా బూతులు మాట్లాడినటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకుపోతుంటే ఎవరన్నా కానీ ఏ భర్తనైనా కానీ వాళ్ళ భార్య ముంగట పిల్లల ముంగట చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఆర్తనాదాలు వినకుండా కూడా తీసుకొని పోతుంటే ఎవరైనా కానీ ప్రతిఘటిస్తారు. ఎవరు తీసుకుపోతున్నారు, సంపుతారు, అసలు ఏం చేస్తారు. అంతకుముందు ఆ సాయి కిరణ్ అంటే అనేది సంపి కాలబెట్టి బూడిదే కూడా దొరకకుండా చేశారు కదా, అటువంటిది ఇట్లేమైనా జరుగుతుందా ఏందనేది వీళ్ళ భయంతో ఉంటే అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ పెట్టి తనని సపరేట్ చేసి తీసుకొని పోయిండు. దాని విషయంలో కంప్లైంట్ ఆ రోజు రాత్రి కంప్లైంట్ అక్కడ తను ఇచ్చింది అందరి సమక్షంలో, అది కూడా జనం అందరూ చూసిండ్రు. ఆ కంప్లైంట్ ఇచ్చినట్లు ఒక చిన్న కేసు ఏదో పెట్టినట్టుగా చేసి ఆ విజువల్స్ అన్ని ఉండి ఇప్పుడు మళ్ళీ కొత్త కథ ఏం చేస్తారంటే, తన మీద వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిందని చెప్పని ఇప్పుడు విజయలక్ష్మి కేవీఆర్ భార్య మీద ఓ తప్పుడు కేసు మళ్ళా బనాయించి తనని మళ్ళా అరెస్ట్ చేసే ప్లాన్ జరుగుతున్న సందర్భంలో అసలు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన పిటిషన్ మీద ఎంత అసభ్యంగా సభ్య సమాజం అందరూ చూస్తున్నారు కదా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మీ ఇంట్లోలను, మీ ఆడబిడ్డలను మీ ఇండ్లకి వచ్చి గట్లనే ముట్టరాని చేతులలో ఇట్లా పట్టుకొని గుంజుడు, నడుము పట్టుకొని గుంజుడు, ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి కదా. అట్లా ఏ ఆడోళ్ళనన్నా మీ ఇండ్లకి గనక చేసేది ఉంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని అని అడుగుతున్నాను నేను.